అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఎందుకు మనం ఈ వైకుంఠ ఏకాదశి పూజను నిర్వహించుకోవాలి, ఈ రోజున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ పాటించవలసిన విధి విధానాలు నియమాలు ఏమిటి, దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఈ రోజున ఇంట్లోనే ఈ వైకుంఠ ఏకాదశి పూజను నిర్వహించుకొని మోక్షాన్ని ముక్తిని ఎలా పొందవచ్చు, అలాగే వైకుంఠ ఏకాదశికి గల పురాణ గాథ ఏమిటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాస్త్రాలు చెప్పిన విధంగా కాలంలోనూ శరీరంలోనూ కూడా రెండు విభాగాలుగా ఉన్నాయి. కాలంలో ఉత్తరం పగలు, దక్షిణాన్ని రాత్రిగా విభజించారు. అలాగే మన శరీరంలోని కుడి చెయ్యిని దక్షిణంగాను ఎడమ చెయ్యిని ఉత్తరంగాను సూచించారు. దీనినే దేవతలకు 6 నెలలు పగలు అంటే ఉత్తరాయణంగాను 6 నెలలు దేవతలకు రాత్రి అంటే దక్షిణాయనంగాను చెప్పారు. దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు అంటే వైకుంఠుడు ముక్తుడు కాగా దేవతలు కూడా చీకటి పోయి వెలుతురుకు వస్తారన్నమాట. అనగా వారి పగలు ప్రారంభం అయింది అని అర్థం. ఈ వైకుంఠ ద్వారం అన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా చెప్పుకుంటాము. ముక్కోడి దేవతలు ఈనాడు ఉత్తరమునందు శ్రీ మహావిష్ణువు దర్శించుకొనుటకు వేచి ఉంటారట. అందుచే ప్రాతకాలంలో భక్తులు కూడా ముక్కోటి దేవతలతో కూడి ఉన్న వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలి అని భావిస్తారు. అందుకే దీనిని మోక్షేక ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరిచి ఉంటాయట. అందుకే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నట్లు దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు పెద్దలు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ కూడా పుట్టాయట. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ రోజునే ఉపదేశించాడు అన్న ఒక విశ్వాస గాథ కూడా ఉన్నది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. వైకుంఠ ఏకాదశి రోజున మనం పాటించవలసిన నియమాలను గురించి ముందుగా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ వ్రతాన్ని 3 రోజుల పాటు పాటించాల్సి ఉంటుంది. అది దశమి రోజు నుంచి మనకి మొదలవుతుంది. దశమి రోజున ఏకభుక్తం చెయ్యాలి. ఇక 2వ రోజు అసలైన రోజు ఏకాదశి. ఈ రోజున పూర్ణ ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం 24 గంటల పాటు ఉండాల్సి ఉంటుంది. నిష్ఠతో ఎవరైతే ఉండగలరో వారు ఈ రోజున ఏమీ ఆహారం తీసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. మీ ఆరోగ్య రీత్యా మీరు ఉండలేకపోతే పండు పాలు తీసుకోవచ్చు. అది కూడా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని పూజ అనంతరమే మీరు వీటిని స్వీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరోగ్యరీత్యా ఔషధ సేవనం చేయాల్సిన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, 6 నెలల లోపల ఉన్నవాళ్లు, అలాగే వృద్ధులు, చిన్నపిల్లలు ఇలాంటి వారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే కనుక వీరు మాత్రం మీరు అల్పాహారంగా కొంచెం ఏదైనా స్వీకరించవచ్చు. ఉడికించిన బంగాళాదుంప, చిలకడ దుంప, వేగించిన పల్లీలు, అలాగే సగ్గుబియ్యంతో చేసిన కిచిడి, పాలు, పండ్లు ఏవైనా సరే ఇలాంటివి స్వీకరించవచ్చును. ఏవి తీసుకున్నా సరే మీరు వాటి మీద ఒక తులసి దళం ఉంచి దాన్ని గోవింద నామాలు చెప్పుకుంటూ ముందుగా స్వామివారికి నివేదించి ఆ తరువాతే వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మీ ఉపవాసానికి పూర్ణ ఫలితం దక్కుతుంది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంగువ గాని, మసాలా దినుసులు గాని, అలాగే ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి, మాంసాహారం, మద్యం ఇలాంటివి ఏవి కూడా స్వీకరించకూడదు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజున రాళ్ల ఉప్పు అంటే సముద్రపు ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. దానికి బదులుగా మీరు సైంధవ లవణం మాత్రమే వాడాల్సి ఉంటుంది.
అలాగే కిచిడి కనుక మీరు సగ్గుబియ్యంతో చేసుకుంటే దానిని కేవలం నేతితోనే వేగించి మీరు కిచిడి చేసుకోవాలి తప్ప నూనె పదార్థాలతోటి ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఈ రకంగా ఉపవాసం ఉండి మీరు రాత్రి అంతా కూడా ఏకాదశి రోజున జాగరణ చెయ్యాలి. ఆ మరునాడు వచ్చే ద్వాదశి రోజు గడియలు వెళ్లిపోక మునిపే మీరు ఉదయాన్నే మరల స్నానాన్ని ఆచరించి పునఃపూజ చేసుకొని మీరు ముందుగా స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస దీక్షను విరమించాల్సి ఉంటుంది. అది ముఖ్యమైన విషయం. వివాహితులు ఈ 3 రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే మీకు ఆరోగ్యం సహకరిస్తే కనుక మీరు ఏకాదశి, ద్వాదశి అలాగే దశమి ఈ 3 రోజుల్లో కూడా తెల్లవారుజామునే నిద్ర లెగిసి తలారా చన్నీటి స్నానాన్ని ఆచరించాలి. మీకు నది అందుబాటులో ఉంటే నదీ స్నానం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. లేదు ఇంటిలో చేసేవాళ్లు చన్నీటి స్నానాన్ని చేయండి. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే గోరువెచ్చని నీటితో మీరు స్నానాన్ని ఆచరిస్తే మంచిది. ఇక ఈ 3 రోజులు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వితండవాదములు చేయటం, ఇతరులను దూషించటం, అబద్ధాలు ఆడటం ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మౌనాన్ని వహించండి. ఒకవేళ మీరు ఆఫీసులకు వెళ్తున్న వాళ్ళు అయితే గనక మీరు శాంతంతో ఉండండి. ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకొని కొన్ని పరిస్థితుల వల్ల స్త్రీలు నెలసరి వచ్చి ఆచరించలేకపోతే మీ భర్త ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అదే ఫలితం ఇరువురికి కూడా దక్కుతుంది. ఒకవేళ మీ భర్తకి బదులు మీ పిల్లలు, అత్తమామలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కుటుంబం మొత్తానికి ఈ పుణ్యఫలం అందుతుంది. నెలసరిలో ఉన్న ఆడవాళ్లు కేవలం మౌనంగా ఉండి స్వామివారి కథలను వినవచ్చును. అంతేగాని మంత్రాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చదవకండి. ఇక వైకుంఠ ఏకాదశి రోజున మనం పూజా విధానం ఏ రకంగా నిర్వహించుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా పూజ చేసేవారు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలి. తలారా స్నానాన్ని ఆచరించాలి. శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజా మందిరంను శుభ్రపరిచి గడపకు పసుపు, కుంకాలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. ఆ తరువాత మీ పూజా మందిరంలో కానీ లేదు అంటే కనుక వేరుగా ఒక పూజా పీటను గాను సిద్ధం చేసుకొని మీరు లక్ష్మీనారాయణుల ఫోటో గాని లేదా వెంకటేశ్వర స్వామి లేదా రంగనాథ స్వామి ఎవరిదైనా సరే మీరు ఈ రోజున పెట్టుకొని పూజించవచ్చును. అలాగే మీరు ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకుంటే కనుక దానిని కూడా చేసుకుంటే మీకు 1,000,000 రెట్ల ఫలితం దక్కుతుంది. ఈ రోజున స్వామివారిని ప్రత్యేకంగా తామర పువ్వులతోటి, తులసి దళాలతోటి, పారిజాత పుష్పాలతోటి స్వామివారిని అర్చిస్తే చాలా మంచిది. స్వామివారికి ఎంతో ఇష్టమైన జాజి పువ్వులను మీరు మాలగా కట్టి ఈ రోజున స్వామికి అలంకరింపచేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున పాయసం, క్షీరాన్నం ఇలాంటివి స్వామివారికి ప్రత్యేకంగా నివేదన చెయ్యాలి. ఆకుపచ్చ పళ్లను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున ఎర్రటి మట్టి ప్రమిదల్లో గాని లేదు అంటే పిండి ప్రమిదల్లో గాని తామర ఒత్తుల్ని వేసి మీరు దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా దీపారాధన చేయాలి. ఆ తరువాత ఆ దీపానికి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి పువ్వులతో అర్చించి నమస్కరించుకోవాలి. తరువాత కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమనం చేయండి. ఆ తరువాత మీ గోత్రనామాలు చెప్పుకుంటూ మీరు స్వామికి సంకల్పం చెప్పండి. మీ కోరికను స్వామికి ఈ సంకల్పం ద్వారా విన్నవించుకోండి. ఆ తరువాత విఘ్నేశ్వరునికి ప్రార్థన చేసుకోండి. విఘ్నేశ్వరుడికి మీరు పసుపుతో చేసిన గణపతిని పెట్టుకోవచ్చు. లేదు అంటే విగ్రహాన్నైనా పెట్టుకొని మీరు ఈ రోజున పూజను చేసుకోవచ్చు. అలాగే ఆయనకి షోడశోపచార పూజను ముందుగా నిర్వహించండి. ఆ తరువాత మీరు లక్ష్మీనారాయణులకు లేదు అంటే వెంకటేశ్వర స్వామికి మీరు షోడశోపచార పూజను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రోజున విష్ణు సహస్రనామం అలాగే గీతా పారాయణం చేస్తే చాలా మంచిది. అలాగే విష్ణు అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లేదా రంగనాథ అష్టోత్తరం వీటిల్లో ఏదైనా మీరు చదువుకోవచ్చు. అలాగే గోవిందనామాలను పఠించవచ్చు. ఇవేమీ మీకు రావు అనుకునే వాళ్ళు కేవలం ఒక్క నామం, అదే ఓం నమో నారాయణాయ అన్న నామాన్ని మీరు ఎన్నిసార్లు
ఉచ్చరిస్తారో అంత మంచిది. ఇది కూడా చెయ్యలేని వాళ్ళు కేవలం గోవిందా అని మనస్ఫూర్తిగా పిలవండి. ఆ ఒక్క నామము చాలు ఆయన పాదాలను చేరుకొని వైకుంఠ ప్రాప్తి పొందటానికి. ఆ తరువాత ధూపాన్ని సమర్పించి దీపాన్ని దర్శింపచేయండి. ఆ తరువాత స్వామివారికి మీరు వండిన క్షీరాన్నం, పాయసం ఏవింటే అవి ఆయనకు నివేదన చెయ్యండి. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, ప్రసాదాలు నివేదన చేసినవి కేవలం మీరు పండు, పాలు మాత్రమే స్వీకరించాలి. మరుసటి రోజున ద్వాదశి రోజున మాత్రమే మీరు చేసిన ప్రసాదాలను మీరు తినవచ్చు. ఒకవేళ మీరు స్వామివారికి నివేదించిన అన్నము, కూర ఇలాంటి క్షీరాన్నాలు ఏమైనా ఉంటే కనుక ఎవరైనా ఆకలితో ఉన్న పేదవారికి మీరు పంచిపెట్టవచ్చు. అంతేగాని మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్నంతో చేసినవి లేదా ధాన్యాలతో చేసిన ప్రసాదాలను ఈ రోజున స్వీకరించకూడదు. అందుకే మీరు ప్రసాదంగా స్వీకరించేవి 10 మంది పేదవాళ్లకు పంచిపెట్టే విధంగానే మీరు ఆ రోజున ప్రసాదాన్ని చేసి స్వామికి నివేదించుకోండి. ఒకవేళ సత్యనారాయణ స్వామి వ్రతం కనుక మీరు ఆచరిస్తే మీరు భోజనానికి ఎవరిని మీ బంధుమిత్రులని పిలవకండి. ఎందుకంటే భోజనం పెట్టిన మీకు స్వీకరించిన వాళ్ళకి కూడా పూజాఫలం దక్కదు, అంతా శూన్యమవుతుంది. ఎందుకంటే ఈ రోజున భోజనాన్ని స్వీకరించకూడదు కాబట్టి. అందుకే మీరు ద్వాదశి రోజున మీరు భోజనాన్ని పెట్టుకొని 10 మందికి మీరు పిలుచుకొని పెట్టవచ్చు. ఇక నైవేద్యం సమర్పించిన తరువాత తాంబూలాన్ని స్వామివారికి అందించి స్వామివారికి మంగళహారతిని ఇవ్వండి. ఈ రోజున మీరు ఇచ్చే మంగళహారతిలో ముద్ద కర్పూరం గాని లేదా పచ్చ కర్పూరం గాని మీరు వెలిగించి స్వామివారికి నీరాజనాన్ని సమర్పిస్తే చాలా మంచిది. ఇక ఆ తరువాత వివిధ ఉపచారాలను చేసి మంత్రపుష్పం సమర్పించండి. మీరు ఇదే విధంగా ఈ ఏకాదశి రోజున సాయంత్రం మళ్ళీ పునఃపూజ చేసుకోవాలి. అలాగే జాగరణ చేసి మరల ద్వాదశి రోజున ఉదయాన్నే మీరు పునఃపూజ చేసుకొని ఉపవాస దీక్షను విరమించాల్సి ఉంటుంది. ద్వాదశి రోజున మీరు ఎవరికైనా ఒక బ్రాహ్మణునికి స్వయం పాకం గాని భోజనాన్ని గాని సమకూరిస్తే చాలా మంచిది. అలాగే పేదవారికి అన్నదానం, అన్న సంతర్పణ చేయవచ్చును. అలాగే అవసరంలో ఉన్నవారికి వస్త్రదానాన్ని కూడా చేయవచ్చు. ఈ రోజున గోవుకి ఏదైనా ఆహారం కింద మీరు గ్రాసాన్ని తినిపిస్తే చాలా మంచిది. విన్నారు కదా, ముక్కోడి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజున మనం ఏ నియమాలను పాటించాలి, ఏ రకంగా పూజను చేసుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.